వెళ్తే ఇప్పుడు మన కందుకూరుకు వెళ్ళారనుకోండి, హ్మ్. కందుకూరు దగ్గర మీకు ఇలాంటి ఫ్లాట్స్ దొరుకుతాయి. 2 బిహెచ్‌కే ఫ్లాట్స్ అరౌండ్ 900 ఎస్ఎఫ్టీ ఉంది. అదే ఫస్ట్ హోమ్ బయర్ అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కూడా ఉంది. ఓన్లీ ఫర్ ఉమెన్. ఓకేనా? ఓకే. దానిలో సబ్సిడీ కూడా వస్తుంది ఫర్ ఉమెన్. ఓకే. అలాంటి స్కీమ్ లో అప్ టు 35 లాక్స్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. హ్మ్. అలా ఇన్వెస్ట్ చేసిన వాటికి 35 లాక్స్ లోపల మనకి 2 బిహెచ్‌కే ఇస్తూ మనకి కందుకూరు దగ్గర ఉన్నాయి. అది ఎస్క్యూబ్ టౌన్‌షిప్ అని చెప్పి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. హ్మ్. ఇంకా కందుకూరు కంటే యువతల శ్రీశైలం హైవే మీద మహేశ్వరం అని ఉంది. హ్మ్. మహేశ్వరం దగ్గర మంచాన్పల్లిలో ఇంకొక ఆయన 20 లక్షలకే ఇస్తానంటున్నాడు 2 బెడ్రూమ్. ఓకే. ఓకే. సో ఈ విధంగా ప్రాజెక్ట్స్ తీసుకుని వస్తున్నారు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని బ్యాంకు లోన్ హ్మ్. పెట్టుకుని లేకపోతే డిస్బర్స్మెంట్స్ మన దగ్గర సొంత డబ్బులు ఉన్నా కూడా కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూసుకుని హ్మ్. అక్కడ ఏమీ లేకుండా ఉండే ల్యాండ్ మీద మనం మొత్తం డబ్బులు ఇచ్చేస్తే తర్వాత పొడి తిప్పేస్తే మనం ఉండదు కూడా ఊడిపోతుంది అవును. కదా. అవును. కాబట్టి మనం ఇన్స్టాల్మెంట్స్ లో ల్యాండ్ కాస్ట్ ఎంత, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కి ఫస్ట్ స్లాబ్ కి ఎంత, సెకండ్ స్లాబ్ కి ఎంత, అలా 5 స్లాబ్స్ ఉన్నాయంటే 5 స్లాబ్స్ ఎంత అని ఆ విధంగా ప్రోగ్రెస్ చూసుకుంటూ మనం డబ్బులు ఇవ్వాలన్నమాట బిల్డర్ కి. అంతమింద మోసపోకూడదు. మోసపోవడం అంటే ఇలాంటివి తొందరపడిపోయి మనకేదో సేవ్ అయిపోతుంది, 35 లక్షల ఫ్లాట్ 20 లక్షలకే ఇచ్చేస్తా, మీరు మొత్తం డబ్బులు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తున్నారు జనాలు. తప్పెవరిది? జనాలు. మనమే కదా, కొనుక్కునే వాళ్ళదే కదా. మనం అలా ట్రాప్ లో పడకూడదు. అలా అది భ్రమలో పడకూడదు. ఎందుకు ఇవ్వాలి, మనం ముందర ఎందుకు ఇవ్వాలి, మన జుట్టు తీసుకెళ్లి వాడి చేతిలో ఎందుకు పెట్టాలి. కాబట్టి మీరు అడిగిన దానికి ఏంటంటే ఈ రోజుకు కూడా గ్రూప్ బుకింగ్ లోనూ దొరుకుతున్నాయి, స్ట్రైట్ అవే ఓపెనింగ్ లో మనకి కందుకూరు దగ్గర అలాంటివి వస్తున్నాయి, తర్వాత మంచార్పల్లిలో అలాంటివి వస్తున్నాయి. అజస్రా కంపెనీ ఎప్పటితో పాతది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైఅప్ తో, నేను బ్యాంక్ టైఅప్ తో ఉన్నవి సేఫెస్ట్ ప్రాజెక్ట్స్, కంప్లైంట్ ప్రాజెక్ట్స్ అన్ని విధంగా ఉన్నవి ఆ విధంగా వస్తున్నాయి ఫ్లాట్స్. ఇక మీకు ఇండిపెండెంట్ హౌసే కట్టుకోవాలని ఉంటుంది కొంతమందికి. మీరు అడిగింది ఫ్లాట్ అయినా ఇండిపెండెంట్ హౌస్ కదా, కొంతమందికి ఇండిపెండెంట్ హౌసే కట్టుకోవాలి ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ అంటే 150 గజాలు ఉన్నాయి అనుకోండి, చాలు కదా. ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు కదా. 150 గజాలు చక్కగా వస్తుంది. 150 గజాల్లో ఒక 80 గజాలు 90 గజాలు ఇల్లు కట్టుకుంటే, అంటే ఒక ఫ్లెక్సీ హోమ్ లాగా చిన్నది 2 బెడ్రూమ్ కట్టుకుంటే 150 గజాలకి 20,000 వేసుకున్న మాక్సిమం లో 15 నుంచి 20 లోపల ఉన్నాయి చాలా చోట్ల. వేసుకున్నా కూడా 22.5 లక్షలు అలా 150 ఇంటూ 15,000 అంటే 22.5 లక్షలు, 25 లక్షల లోపలే స్థలానికి అవుతుంది. దానిపైన మనం కట్టించుకుని ఇంకొక 15 లక్షలు పెట్టుకుంటే 40 లక్షలకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చేస్తుంది. సో సామాన్య మానవుడు ఎక్కడ ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి తెలుసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అందరూ గచ్చిపూడి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, కొండాపూరు, కోకాపేట అంటే జరిగేది కాదు.